నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఆ మధ్య ప్రచారం ఏ రేంజ్లో జరిగిందో తెలిసిందే. ఆ ఊపు చూసి మోక్షజ్ఞ ఎంట్రీ లాంఛనమే అనుకున్నారంతా. విదేశాల్లో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి రావడం, ఇక్కడ బాలయ్య దర్శకుల ప్రయత్నాలు, సొంతంగా కుమారుడి కోసం తానే స్టోరీ రాశారనే ప్రచారం, ఈ తరహా హడావిడి చూసి నందమూరి అభిమానులు ఖుషి అయ్యారు. మా బాలయ్య బాబు కొడుకొస్తున్నాడని సంబరాలు చేసుకున్నారు. 2025 ముగింపు లేదా కొత్త ఏడాది 2026లోనైనా లాంచింగ్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇదంతా ప్రచారం తప్ప ఏమీ లేదని తాజాగా క్లారిటీ వచ్చేసింది. మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో జరిగిందంతా ఇదిగో పులి అదిగో తోక అన్న ప్రచారం తప్ప ఏమీ లేదు. బ్యాక్ ఎండ్లో పనులు జరుగుతున్న నందమూరి ఫ్యామిలీ ఎందుకనో ఎంట్రీ విషయంలో చాలా విషయాలు ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడిని నటుడిని చేయాలా లేక రాజకీయాల్లోకి తీసుకొచ్చి తాత వారసత్వాన్ని కొనసాగించాలా అన్న చర్చ కూడా కుటుంబంలో జరిగినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ కారణంగానే మోక్షజ్ఞ సినిమా లాంచింగ్ విషయంలో డైలమాలో పడినట్లు ఓ వార్త వినిపించింది. అవన్నీ పక్కన పెడితే మోక్షజ్ఞకి ఇప్పటికే 31 ఏళ్లు నిండాయి. హీరోగా 21 ఏళ్లకే చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చేస్తారు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే డిగ్రీ వయసు కాబట్టి అదే సరైన సమయంగా భావించి చాలామంది స్టార్లు స్టడీస్లో ఉండగానే లాంచ్ అయ్యారు. సక్సెస్ అవడంతో చాలామంది స్టార్లు డిగ్రీలు కూడా సంపాదించలేకపోయారు. కానీ మోక్షజ్ఞ అలా కాదు. మంచి తెలివైన వాడు, బాగా చదువుకున్నాడు. కానీ నటుడిగా తెరంగేట్రం చేయాల్సిన వయసులోనే చేయలేదు. నందమూరి అభిమానుల్లో అదో అసంతృప్తిగా మిగిలిపోయింది. మరి అభిమానుల కోరిక మేరకు వచ్చే ఏడాది అయినా లాంచ్ చేస్తారా లేక అతడి కెరీర్ని మరో రకంగా ప్లాన్ చేస్తున్నారా అన్నది చూడాలి. ప్రస్తుతం మోక్షజ్ఞ మాత్రం హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు తండ్రి సినిమా ఈవెంట్లలో కనిపిస్తున్నాడు. అఖండ 2 రిలీజ్ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించే అవకాశం ఉంది. అదే సందర్భంగా ఏదైనా కొత్త కబురు వినిపించే అవకాశం లేకపోలేదు.